హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మన వీడియో ఏంటంటే ఆల్రెడీ thumbnail చూస్తున్నారు కాబట్టి అర్థమయ్యే ఉంటుంది. మేమైతే విజయవాడ వచ్చాము. ఆగస్టు 15కి మేము సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత విజయవాడ వచ్చాము అనమాట. ఆగస్టు 15 సెలబ్రేషన్స్ కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను పెడతాను అనమాట. డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీరు చూడాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఒకటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ఆన్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మేము బస్ స్టాండ్ లో అయితే దిగాము విజయవాడ. మా విష్ణు అయితే చెప్పులు అయితే తనవి తెగిపోయినాయి. సో అందువల్ల మేము విజయవాడ లోపల షాపింగ్ లోనే మేము అయితే చెప్పులు అయితే తీసుకున్నాం అనమాట. సో వెళ్ళేటప్పుడేమో విష్ణు చెప్పులు తీసుకున్నాము, వచ్చేటప్పుడు అయితే మా వారు చెప్పులు అయితే గుడి దగ్గర పోయాయి. సో మా వారైతే మేము ఇంటికి వచ్చేటప్పుడు చెప్పులు తీసుకున్నారు. మొత్తానికి ఇద్దరికి కొత్త చెప్పులు వచ్చేసాయి విజయవాడ రాగానే. సో అదనమాట. ఇప్పుడైతే మేము అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము కొండపైకి. దానికోసం అని ఆటోలో అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇవాళ అమ్మవారి దర్శనం అయితే మేము మెట్లెక్కి అయితే వెళ్దాము అని అనుకుంటున్నాము. సో వెళ్ళామో లేదో అన్నది మీరు వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. సో మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పాత వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఈ వీడియో ఎలా ఉంది అనేసి నాకు కూడా తెలుస్తుంది అనమాట. ప్లీజ్ కామెంట్ చేయండి. సో గైస్ ఫైనల్లీ మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవాళ అయితే చాలా మంది భక్తులు వచ్చారు. ఎందుకంటే ఇవాళ శుక్రవారం, ఆగస్టు 15 కాకుండా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం కదా. సో అందువల్ల చాలా మంది భక్తులు అయితే వచ్చారు. చాలా రద్దీగా ఉందన్నమాట టెంపుల్ అయితే. సో అమ్మవారి టెంపుల్కి మేమైతే ఇప్పుడు మెట్ల మీద అయితే వెళ్తాము. అదంతా షూట్ చేయడానికి కుదరదు. సో లోపలికైతే ఫోన్ ఎంట్రీ అయితే లేదనమాట. సో అందుకని లోపల ఏమి షూట్ చేయలేదు. ఇది బయట పార్ట్ వరకు అయితే నేను ఈ వీడియోలో చూపించున్నాను. సో లాస్ట్ వచ్చేసి ఫోన్ అయితే మనము లోపలికి వెళ్ళే ముందు ఒక చోట అయితే ఇవ్వాలన్నమాట. ఫోన్ అక్కడ హ్యాండ్ అవుట్ చేయాలి. సో 5 రూపీస్ ఏమో తీసుకుంటారు. అక్కడ ఇచ్చేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆ ఫోన్ అయితే మనం తీసుకోవాలి. ఫోన్ ఎలా అయితే లోపలికి అయితే లేదు. సో అందువల్ల నేను ఇంతవరకే షూట్ చేశాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వెళ్ళే దారిలో, టెంపుల్ కి వెళ్ళే దారిలో ఇక్కడ వచ్చేసి గృహలు ఉన్నాయి కదా. ఆ గృహలు ఏంటి అన్నది నాకైతే స్టోరీ అయితే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే ఈ గృహల్లో ఒక గృహలో వచ్చేసి శివలింగం అయితే కనిపించింది అనమాట. నాకు తెలిసి ఇది వెనక పురాతన కాలంలో ఉన్న టెంపుల్స్ ఏమో అనిపించింది నాకైతే. సో మీకు దీని గురించి ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఏదో లోపలికైతే ఎవరిని పోనివ్వట్లేదు, ఎలా లేదు, అన్ని ఇది చేసేసారనమాట. సో ఇక్కడైతే వెళ్ళే దారిలో అయితే మనకి బొమ్మలు ఉంటాయి కదా. ఖచ్చితంగా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా కొబ్బరికాయలు, పూలు, వాటికంటే దేవుడి సామాన్ల కంటే ఎక్కువగా ఈ బొమ్మలు, పిల్లలవి అవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకైతే. సో ఇదైతే మేము షాపింగ్ అయితే చేసామో లేదో అన్నది వీడియో చూసేయండి. వచ్చిన తర్వాత విష్ణు ఏం కొనకూడదు అంటాడు. నేను కొనిస్తా కదా, నమ్మకం లేదు, అందుకని నేను డబ్బులు కూడా తెచ్చుకున్నా. సో గాయస్ ఇక్కడైతే ఫోన్లు అయితే పెట్టేసాయన్నమాట. ఈ ఫోన్లు పెట్టేసిన పక్క సైడ్ నుంచి మనం మెట్ల మార్గం నుంచి పైకి వెళ్ళిపోవాలి అమ్మవారి గుడికి. సో ఫాస్ట్గా అయితే మేము వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. సో దర్శనం అయిన తర్వాత మేమైతే రెస్టారెంట్కి అయితే వచ్చాం భోజనం చేయడానికి. ఇంకా లోపలైతే ఫోన్ వెళ్ళలేదు కాబట్టి నేనేం తీయలేదు. సో ఇక్కడ రెస్టారెంట్కి వచ్చేసి భోజనం చేసి ఇంకా మేము బస్ స్టాండ్కి అయితే బయలుదేరిపోయాము. బస్ స్టాండ్ లో అయితే మేము వెళ్ళేసరికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వచ్చారు. ఎందుకు అంటే ఆగస్టు 15కి వచ్చేసి ఫ్రీ బస్సు ఓపెనింగ్ అయితే చేస్తున్నారు కాబట్టి విజయవాడలో చేశారనమాట ఫ్రీ బస్సు ఓపెనింగ్. మేమైతే వెళ్ళేటప్పుడు అయితే మనీ పే చేశాను, వచ్చేటప్పుడు అయితే నాకు, విష్ణు, హరికి
ఫ్రీ బస్సు ఫ్రీ టికెట్ లోనే మేము వచ్చాం అనమాట. చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు కదా. ఈ వీడియో కోసం నెక్స్ట్ బ్లాగ్ దాకా వెయిట్ చేయండి. బాయ్ గాయస్.